ఈ వంకాయ కోడిగుడ్డు మసాలా కూర అయితే సంగటికైతే బాగుందండి కాంబినేషన్ అయితేను. మీరు చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకొని ఎప్పుడైనా సంగటి చేసుకున్నప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఏం కూర చేస్తున్నారు అదే ఈరోజు? ఈరోజు ఏం కూర చేస్తున్నానంటే వంకాయ కోడిగుడ్డు కూర చేస్తున్నాను బాబా. మసాలా కూర చేస్తున్నాను. వంకాయ కోడిగుడ్డు మసాలా. కూరగాయల రారాజు వంకాయ, హై ప్రోటీన్ వచ్చేసి కోడిగుడ్డు. అన్నిటి కాంబినేషన్ అయితే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాము. నూనె వేడెక్కగానే 1 స్పూన్ తాలింపు గింజలు అయితే వేసుకోండి. తాలింపు గింజలు ఫ్రై అవ్వగానే కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకుందామండి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకోండి. చిటికెడు పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఈ టమాటో కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా అయితే వేసుకోవాలండి. మేము ఇక్కడ వచ్చేసి ఒక 1/4 కేజీ వంకాయలు అయితే తీసుకున్నామండి. ఈ వంకాయల్ని మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోండి. ఈ వంకాయల్ని బాగా మనం ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను కూడా ఇందులో వేసుకొని 2 స్పూన్ల కారం అయితే వేసుకోండి. ఇలా కారం వేసి బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోండి. ఇలా మూత తీసుకొని ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోండి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు దీనికోసం మనం మసాలా అయితే తయారు చేసుకోవాలి. మనకి వంకాయ కోడిగుడ్డు మసాలాకు వచ్చేసి వెల్లుల్లిగడ్డలు, అలాగే వచ్చేసి ఎండు కొబ్బరి, ఒక చిన్న 2-3 దాల్చిన చెక్క, 3 మొగ్గలు, ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను మనం తినే శనగలండి. ఇవి బాగా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పక్కనైతే పెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత అయితే తీసేసుకొని బాగా కలుపుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకొని ఈ మసాలాను కూడా ఇందులో వేసుకోవాలంటే ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. తర్వాత బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఉంచి తర్వాత దింపేసుకోండి. మనకైతే ఈ కోడిగుడ్డు వంకాయ మసాలా కూర రెడీ అయిపోతుంది. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే కోడిగుడ్డు వంకాయ మసాలా కూర చేసుకుంటే సంగట్లైనా బాగుంటుందండి. అలాగే రైస్కి తినొచ్చు. అదేవిధంగా మనం చపాతీ కూడా చేసుకుని తినొచ్చండి, బాగుంటుంది. బాగుందండి సంగటి కోడిగుడ్డు వంకాయ మసాలా కూర అయితేను.